నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నాగ సంబంధిత దోషాలు అనేసి ప్రతి ఒక్కళ్ళం కూడా వింటూ ఉంటాం. అంతకంటే ముందు అసలు నాగులు పూజ చేయటం కానీ, నాగుల గురించి ప్రత్యేకంగా కొన్ని ఆలయాలు కానీ ఉంటూ ఉంటాయి. ఆ ఆలయాల గురించి ప్రత్యేకంగా చెప్పి అలాగే ఈ దోషాల గురించి మాట్లాడుకుందాం గురుగారు. తప్పకుండా. నాగదోషాలు అని ప్రత్యేకంగా వింటూ ఉంటాం. ఎన్నో దోషాలు ఉన్నప్పటికీ కూడా నాగ సంబంధిత దోషాలు ఉన్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ దోషాలు ఎలా కలుగుతాయి, ఎలా మనం తెలుసుకోవాలి దోషాలు ఉన్నాయని? చక్కని ప్రశ్న ఇది. నాగదోషాలు అనేటువంటివి మనం చూస్తే కనుక ఇవి రకరకాలుగా రావటానికి మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి కొన్ని సూచనలు చెప్పారు ఎలా వస్తాయి అని చెప్పి. పాముని చంపటం ద్వారా సర్పదోషం వస్తుంది. చంపేటప్పుడు చూస్తూ ఉండటం ఇది ఒక రకమైనటువంటి దోషం. చంపుతున్నప్పుడు ఇలా కొట్టు, అలా కొట్టు, ఇక్కడ కొట్టు, అక్కడ కొట్టు అని కొంతమంది మన పక్క నుండి చెప్తూ ఉంటారు. దీని ద్వారా కూడా దోషం వస్తుంది. అలాగే జంట నాగులు తిరుగుతూ ఉంటాయి. మనం వాటిని వీడియో షూట్ చేసి ప్రజెంటేషన్ చేస్తూ పంపించుకుంటూ ఇలా మా దొడ్లో వచ్చింది ఇలా, ఇది కూడా నాగదోషమే. అవి ఏమి జరుగుతున్నాయి అనేది మనం పక్కన పెడదాం, కానీ అలా జంటగా ఉన్నప్పుడు మనల్ని చూడొద్దు అని శాస్త్రం చెప్పింది. అంతేకాకుండా పాము పుట్టల్ని పెకిలించటం, పుట్టల్ని మనం పాడు చేసేయటం, తర్వాత అక్కడ పాము పుట్ట ఉన్నా కూడా ఏం కాదు అని చెప్పేసి దాని మించి దాటి వెళ్ళటం, పైనుంచి నడుచుకుంటూ వెళ్ళటం, అదొక దోషం. రెండవది, ఈ పాము పుట్టల్లో కొంతమంది చిన్నప్పుడు తెలియక లేనిపోయినవన్నీ వేస్తూ ఉంటారు. ఆటకూడతనానికి పిల్లలు మనం గమనించం తల్లిదండ్రులు. ఈ గాజు ముక్కలు, రాళ్ళు, నీళ్లు పోసి ఒకవేళ పాము వస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వలన కూడా నాగదోషాలు వస్తాయి. అంటే తెలియక చేసినా కూడా అంతే కదమ్మా. ఇప్పుడు మీరు తెలియక నిప్పులో చేయి పెట్టారు, కాలిందా లేదా? ఇది కూడా అంతే. నాకు తెలియలేదు, నిప్పు తప్పు అని అంటే ఎట్లాగా? నిన్ను నువ్వు కాపాడుకోవాలి. మా అబ్బాయి చిన్నపిల్లాడండి, 2.5 సంవత్సరాల పిల్లాడే పాక్కుంటూ వెళ్ళిపోయాడండి అంటే కాలింది. కాబట్టి ఆ వయసులో ఎవరు చూడాలి? తల్లి చూడాలి, తర్వాత తండ్రి చూడాలి. పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి మనం జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి చెప్పాలి. సో చెప్పుకోకపోతే దాని నుంచి ప్రమాదం సంభవిస్తుంది. ఒక్కొక్కసారి అప్పుడే సర్పం కాటే వేయవచ్చు, అదైనా ప్రమాదమే. లేదా వీడికి తర్వాత తదనంతరం ఈ దోషం సంప్రాప్తమయ్యి ఈ జీవనాన్ని ఇబ్బంది పెట్టవచ్చు, అదైనా దోషమే. ఏదైనా దోషం సంప్రాప్తమవుతుంది. దీనికి ఉదాహరణ మీకు నేను చెప్తున్నాను. గాంధారి గత జన్మలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆమె వంట చేస్తూ ఒక అడవి ప్రాంతంలో వంట చేస్తూ పెద్ద గంజిని, ఒక కన్నం కనిపించింది ఆవిడకి. ఆ కన్నంలో వంపేస్తే ఎవరు తొక్కకుండా ఉంటారు? వేడివేడి గంజి గబుక్కున చీకట్లో తొక్కిన పడిపోతారు కదా, ఈ జిగటగా ఉండి అని ఆవిడ కన్నంలో వంపింది. ఆ కన్నంలో వంపటం మూలకంగా అక్కడ 100 పాము పిల్లలు ఉన్నాయి. ఈ వేడివేడి గంజి వెళ్ళి ఆ పాము పిల్లలని చచ్చిపోయినాయి. అందుకని ఆమెకు 100 మంది పుట్టి చచ్చిపోయారు, ఎవరిని బతికించుకోలేకపోయింది. అది నాగదోషం అంటే అలా ఉంటుంది. అయితే మామూలుగా నిత్య జీవితంలో కూడా మనుషులకి సంబంధించి పెళ్ళిళ్ళు కాకపోయినా, పిల్లలు ఇలా పుట్టి చనిపోయినా కానీ నాగదోషం ఉందేమో అని అనేసి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా చాలా సులభంగా చెప్పేస్తారు. ఏంటి సంబంధం? ఈ చక్కని ప్రశ్న. మన శరీరంలోనే పాము ఉన్నది, వెన్ను పాము అంటాం మనం. దాని తెలుగులో వెన్నుపూస అని మనం చెప్తున్నాము. దీన్ని కనుక మీరు పరిశీలన చేసినట్లయితే ఈ శిరస్సు వెనకాతల పడగలాగా ఉంటుందమ్మా. దానికి తోకలాగా వచ్చి, అంటే సహస్రారం దగ్గర నుంచి మూలాధారానికి వెళ్ళేసరికి పాము తోకలాగా సన్నగా అయిపోతుంది వెన్నుముక. అంటే మీ శరీరంలోనే పాముకు సంబంధించిన భాగం ఒకటి ఉన్నది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. కాబట్టి పాము మీ జీవనానికి దగ్గరగా కనిపిస్తోంది మీ శరీరంలో నుండి. ఈ సహస్రాలన్నిటి కింద ఏవైతే ఉందో, సహస్రారం కంటే కింద ఉన్న చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ వెన్నుపూసను అంటిపెట్టుకునే ఉంటూ ఉంటాయి ప్రతి చక్రము కూడా. పాము కూడా సాధనలో ఒక భాగము. అందుకని మీరు విష్ణుమూర్తి దగ్గర పాము చుట్టుకుని ఆయన మంచంలాగా ఉన్నది, దానికి ఆదిశేషుడు అని పేరు. అలాగే పరమేశ్వరుడి దగ్గర కంఠంలో ఆభరణంలాగా ఉన్నది, దానికి వాసుకి అని పేరు. అలాగే అమ్మవారు ఆసనం కింద పాము ఉన్నది.
ఇలా దేవతల దగ్గరే అనేక రకాలుగా అనేక చోట్ల సర్పాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి జాతులు కలిగిన 9 రకాల జాతులు ఈ సర్పాల్లో ప్రధానమైనటువంటివి. కాబట్టి ఇలాంటి దేవతా సర్పాలంటే ఈ 9 జాతులవి అన్నమాట. వీటికి సంబంధించిన దోషం అంతెందుకమ్మా, ఏ జీవిని హింస చేసినా కూడా పాపమే సనాతన ధర్మంలో. మీరు కుక్కని ఏడిపించినా ఆ పాపం మీకు వస్తుంది, పిల్లిని ఏడిపించినా మీకు వస్తుంది, ఓ బల్లిని చంపినా పాపం వస్తుంది, ఏ జంతువుని చంపినా పాపం వస్తుంది, మనిషిని ఏడిపించినా పాపం వస్తుంది. పాపము దోషము అంటే ఈ రెండు ఒకటే. పాపము చేయటం వల్ల దోషమే ఏర్పడింది, పాపం చేయకపోతే దోషం లేదు. కాబట్టి రెండు దగ్గరగా ఉన్నటువంటి భావాలే. పాపం చేయటం మూలకంగా పాప బాధ నీకు ఆశ్రయించింది. దీనిలో ఈ నాగదోషాలు అనేటువంటివి మీరు బాగా ఆలోచించేసినట్లయితే, నాగులకు సంబంధించిన చక్రము, నాగదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండేటువంటి శక్తి బొడ్డు కింద భాగంలో ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకి ఆడవాళ్ళకి. అందుకని సైంటిఫిక్గా కూడా మనం చూసినట్లయితే మగవాళ్ళల్లో ఉండేటువంటి కణజాలాలు, పిల్లలకు ఉత్పత్తి అయ్యేటువంటి కణజాలం అంతా కూడా స్పూన్ లాగా ఉంటుంది, సర్పాకృతిలో ఉంది అన్నట్టుగా మనకి పాఠాల్లో ఇప్పుడు మనం వింటున్నాం. గత కొంతకాలం నుంచి పాఠాల్లో చెప్తున్నారు. అలాగే ఆడవాళ్ళల్లో ఉండేటువంటి పిల్లలు పుట్టేటువంటివన్నీ కూడా ఒక బాలు మాదిరిగా అంటే పుట్ట మాదిరిగా ఉంటుంది. సో ఇక్కడ మనం సైంటిఫిక్గా చూసినా కూడా పాము పుట్ట, మనకు పుట్టకపోయిన సంతానం నాగదోషం ఉన్నది అని చెప్తున్నాం. అంటే ఏమిటి, వేదం ఎప్పుడూ కూడా సైన్స్ లాగా ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా మన పూజా విధానంలో పెట్టింది. అందువల్ల మనకి ఈ పిల్లలు పుట్టకపోయినా, మీరు ఇందాక అన్నట్టు పెళ్ళిళ్ళు కాకపోయినా, ఈ నాగ సంబంధమైనటువంటి పూజలు చేయించడంలో మర్మం ఇది. రెండోది, తర్వాత మీకు ఈ పాము పుట్టకి చిన్న చిన్నవన్నీ మళ్ళీ పక్కన చిన్న చిన్న పాము పుట్టల లాంటి కన్నాలతో ఉండేటువంటి వాల్మీకములతో ఉండడంతా వస్తూ ఉంటుంది. గర్భసంచిలో కూడా గడ్డలు లాంటివి అక్కడక్కడ వచ్చి చిన్న చిన్న బాల్స్గా ఉంటాయి. వాటిని నీటి బుడగలు అని అంటారు. ఈ నీటి బుడగలు ఎలా ఉంటాయి అంటే పాము చర్మపు కలర్లోనే ఉంటాయి. దాన్ని కోసేస్తున్నారు ఆపరేషన్ ద్వారానో రకరకాలుగానో మందుల ద్వారా. కోసినప్పుడు మళ్ళీ స్త్రీలకు ఉండేటువంటి కొన్ని దోషాలు తగ్గి పిల్లలు కలగటము ఏదోటి జరుగుతోంది. అయితే ఈ దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు జంట నాగులకి కానీ ప్రత్యేకంగా గుళ్ళో నాగులు ఉన్న చోట పూజలు చేస్తూ ఉంటారు. అది ఏ సందర్భాలలో ఎవరు చేయాలి అని అంటారు? ఇప్పుడు ఈ నాగదోషం నేను రకరకాలుగా చెప్పాను. ఏ దోషం ఉన్నప్పటికీ కూడా నాగులకి అధ్యక్షుడు ఒక రకంగా నాగరాజు ఉన్నప్పటికీ కూడా వారికంటే ప్రధానమైన అధ్యక్షుడు ఎవరయ్యా అంటే కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సహితంగా ఉన్న ఈ నాగ పడగల గనక మనకి దేవతామూర్తి కనిపిస్తే అక్కడ చేసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి నాగదోషాలన్నీ తొలగిపోతాయి. మీరు కొన్ని విగ్రహాలకి చూస్తే ఇట్లా జంట నాగులు ఉంటాయి, ఈ మధ్యలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని కూడా చెక్కుతారు విగ్రహంతో. అలాంటి దానికి మనం చేసుకున్నట్లయితే ఇంకా విశేషంగా పనిచేస్తుంది. అయితే కొంతమంది గుళ్ళల్లో ఇవి స్థాపించడం కూడా చేస్తూ ఉంటారు, ప్రతిష్ఠ చేయించి. అవును, ఇది ఎందుకని చేస్తూ ఉంటారు? ఇది దోష నివృత్తి మార్గాలు అనేకం చెప్పారు. అభిషేకము, పూజ, విగ్రహ స్థాపన, నాగమంత్రం తీసుకుని సాధన చేయటము, నాగోపాసన చేయటము, ఇలా రకరకాలుగా చెప్పారు. అయితే నాగోపాసన ఎవరు చేయాలి అంటారు? అంటే తీవ్రంగా దోషం ఉన్నది, ఆ తీవ్రమైనటువంటి దోషం ఉన్నప్పుడు నాగ ఉపాసన చేసుకున్నట్లయితే ఆ దోషం తొలగిపోయి ఆ దేవుడు వీళ్ళ యందు ప్రేమను కలిగి ఉండి వీరికి కావలసిన పనిని జరిపిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విధంగా దోషం అనేది అయితే ఉంటూ ఉంటుంది, దోషం అనేది. సో మీరు ఇప్పుడు ఉపాసన అంటున్నారు, ఏ విధంగా చేయాలి అని అంటారు? ఇప్పుడు నాగ ఉపాసన చేయాలనుకునే వారు పొట్లకాయలు తినకూడదు, పాములాగా ఉంటుంది. కాబట్టి పూర్వం అలా చెప్పేవారు పెద్దలు. ఎందుకంటే ఈ పాములు కూడా వాటిని పట్టుకుని పాకుతీయటమ్మా. ఇలా పొడుగ్గా ఉండేసరికి ఆధారం కావాలిగా, పైకి ఎక్కాలంటే ఈ పొట్లకాయ కొంత ఆధారం అవుతుంది.
అలాగే ఆ పాము ఆకారంలోనే పొట్లకాయలు కూడా మీరు గమనించినట్లయితే ఈ పొట్లకాయలు కూడా ఇలా రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటాయి, చివర ఈ పాము తిరిగినట్టుగా రౌండ్ చుట్టుకున్నట్టుగా ఉంటాయి కొన్ని. అందువలన ఈ పొట్లకాయ తినకుండా ఉండాలి ముఖ్యంగా. తర్వాత ఈ నాగ ఉపాసన చేసేటువంటి వారు వెండి పాముని చేయించుకోవాలి. చక్కగా జంట పాములు చేయించుకోవాలి, 2 పాములు చేయించుకోవాలి. ఈ 2 పాములకి తోక కట్ చేసినట్టుగా మార్కెట్లో దొరుకుతుంది, అలాంటివి పూజ చేయరాదు, పూజకు పనికిరావు. చాలా పెద్ద విగ్రహం పాముది పెట్టుకొని ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు కదా గురుగారు, ఒకటి అది ఇక మనకి వెండి పాము చాలా శ్రేష్టము, చిన్నదైనా కూడా ఆ వెండి పాములు 2 పెట్టుకుని తోక సన్నగా చివరి దాకా ఉండాలి. దానికి చక్కగా గంధం బొట్టు పెట్టి పూజ చేసుకుని పాలతో రోజు అభిషేకం చేసుకోవటం. ఏమండి మాకు మంత్రం రాదు, మంచిదే, శ్రీ నాగదేవతాయ నమః అనుకుంటూ ఇదే నామంతోనే చేసుకుంటూ ఉంటే ఆ దోషం తొలుగుతూ ఉంటుంది. తర్వాత ఈ జంట నాగుల్ని మనం ఇట్లా 41 రోజుల పాటు అభిషేకం చేసి ఈ చిమిలితో, చలిమిడితో, కొబ్బరి నీళ్ళతో మనం అభిషేకం అంతా అయిపోయిన తర్వాత దీనిలో ఒక పాముని బ్రాహ్మణుడికి దానం చేయటం మూలకంగా వీరి దోషం వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకటి మనం దేవతా పూజా మందిరంలో జీవితాంతం పూజ చేస్తూ ఉండాలి. తద్వారా రోజులు చేయాలంట, ఇలా 41 రోజుల పాటు చేయాలి దోషం పోవటానికి. సో ఈ 41 రోజులు అయిపోయిన తర్వాత అతనికి భోజనానికి సరిపడా ఒకరోజు భోజనానికి సరిపడా స్వయంపాకము, ఈ ప్రతిమ, దాంతోపాటు మనకు తోచిన దక్షిణ దానం చేసినట్టయితే వీళ్ళ దోషం వారికి వెళ్ళిపోతుంది. అది ఒకటి. రెండో విషయం, ఈ నాగదేవతల్ని మనం ఇంట్లోనే మనం చేసుకునేటువంటి వెండి పాములు ఉన్నటువంటి దానికి మంత్రం తీసుకుని చేస్తే ఇంకా మహిమాన్వితమైనటువంటివి, మనకి దోషాలు కూడా తెలుస్తాయి చేయటం వల్ల. మంత్రం తీసుకుంటే అది జీవితాంతం ఇంకా మనం దానికి తగ్గ ఉపాసన చేసుకోవాలి కదా. చేసుకోవాలి. అంటే దానివల్ల ఏమవుతుంటే ఈ తీవ్రమైనటువంటి నాగదోషం అని చెప్పాను కదమ్మా, అంటే స్త్రీలకు కానీ పురుషులు కానీ వైధవ్యం ఉంటుంది. అంటే జాతక రీత్యా తెలిసిపోతుంది వారి యొక్క భార్యాభర్తల స్థానాల్లో పాపగ్రహాలు ఉండటము, పుణ్యగ్రహాలు లేకపోవటము వైధవ్యానికి సంకేతం. సో ఇప్పుడు ఈ వైధవ్యం రాకుండా ఉండాలంటే నాగదేవత ఉపాసన ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే కాళీ సాధన కూడా చేస్తూ ఉంటారు ఈ వైధవ్యాన్ని పోగొట్టుకోవటానికి. కాళీ అంటే పాము, కాళీ అంటే కాలము, కాళీ అంటే అమ్మవారి యొక్క రూపము. ఒకటి కాళీ అన్నా కూడా పాము కిందనే వస్తుంది. అలాగే మనకి కాళికాదేవి దగ్గర కూడా పాములు ఉంటాయి, అమ్మవారి దగ్గర ఉంటాయి పాములు. కాబట్టి మనకి ఇలా దోషం పోగొట్టుకోవడానికి ఇది జీవితాంతం కూడా వైధవ్య దోషాలు ఉన్నటువంటి వారు జీవితాంతం నాగసాధన, కాళీ సాధన చేయటం అనేటువంటిది చాలా మంచిది. మనం ఏదైనా మాట్లాడినా పాము గురించి కానీ లేకపోతే దాన్ని ఒక దెబ్బేసినా అంత దోషం వస్తుంది అని అంటారు కదా, మరి అంత తీవ్రంగా ఉన్న సమస్యల్ని కూడా పాములు పూజ చేసుకోవడం వల్ల, అదే నాగదేవత పూజ చేసుకోవడం వల్ల తొలగిపోతుంది అని అంటారు. అసలు నిజంగా నమ్మాలంటారా ఇలాంటి దోషాలు ఉన్నాయని? అలాగే నాగ దిగ్బంధన అని కానీ లేకపోతే నాగుల జోలికి త్వరగా వెళ్ళొద్దు అని అంటారు, ఇవి నిజంగా నమ్మాలని అంటారా? దీనికి ఉన్న ప్రూఫ్స్ ఏంటి అని అంటారు? సైంటిఫిక్గా ఇవి ఏమన్నా తెలుసుకోవచ్చా మేము? తప్పకుండా. ముందర నేను ఒక విషయం చెప్తానమ్మా. పాములు పగపడతాయా? పాము చెవులు ఉంటాయని మీరు ఇందాక అన్నారు. పాములు పగపడతాయి. ఎలా పగపడతాయి అన్నప్పుడు మీరు కొట్టిన పామే పగపడుతుందా అని కూడా అనొచ్చు. మా చిన్నప్పుడు జరిగిన సందర్భాల్లో కొన్ని కథలు, మా పల్లెటూళ్ళలో జరిగినటువంటి నిజమైనటువంటి కథలు విని, ఒకరికి పాము పగబట్టింది అని అన్నారమ్మ. పగబడితే ఏదో ఆయన ఏం చేయబట్టి పెద్ద రైతు, పాము పగబట్టింది అని అన్నారు. ఏమిటంటే ఏదో పెడుతుంటే ఆ కర్రతో ఇట్లా అన్నాడట, దేవతా పాము అది. దానికి బాధ కలిగింది శరీరానికి. ఎప్పుడైనా మీకు పాము కనిపిస్తే దాని శరీరానికి బాధ కలగకుండా దూరంగా నెట్టచ్చు, శరీరానికి బాధ అయ్యేటట్టుగా చేయకూడదు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దానికి బాధ ఇది ఇంటి దాకా వచ్చింది పాము. నిజమైనటువంటి చరిత్ర చెప్తున్నా నేను. ఇంటి దాకా వచ్చినప్పుడు ఆయన మంత్రించి అవన్నీ బంధనం వేసుకున్నాడు ఇంటికి. ఇంట్లోకి రాలేకపోయింది పాము. మరుసటి 2 రోజుల తర్వాత అయినా మళ్ళీ మనం వ్యవసాయదారులు వ్యవసాయానికి వెళ్ళాలి కదా, అక్కడ కనిపించింది అమ్మ ఈయన పొలానికి వెళ్ళినప్పుడు. కనిపించినప్పుడు ఈయన గబగబా వస్తున్న సందర్భంలో బొటన వేలి మీద పాము కాటేసింది. బొటన వేలి మీద పాము కాటేసింది. కాటేసినప్పుడు రైతుల దగ్గర బరిసెలు ఉంటాయమ్మా,
బరిసె అంటే ఏంటంటే పెద్ద స్ట్రాంగ్ కర్ర, బలమైన కర్రకి కింద పదునుగా ఇట్లాగా కత్తిలాగా పదునుగా ఉండే ఇంత ఇనప బిళ్ళని పెట్టి కర్ర లోపలికి ఇట్లా దించుతారనమాట. ఆ బరిసెతో ఆయన బొటన వేలు ఇలా నరికేసుకున్నట్టు ఆయన అంతగా ఆయన ఆ బొటన వేలు వెళ్ళి ఎగిరి అవతల పడింది. ఈయన ఆ తల మీద ఉన్న గుడ్డ గట్టిగా కట్టేసుకుని కుంటుకుంటూ ఇంటికి వచ్చాడు. అది బయట చేసింది, వెళ్ళిపోయింది, దాని పని అది చేసింది. ఇంటికి వచ్చాడు, పాము మంత్రం వేయించుకున్నాడు, బతికే ఉన్నాడు. బరిసెతో తీసేసాడు కదా ఆ పార్టు, అయిపోయింది. 4 రోజులు అంతా అయిపోయింది. కాస్త ఈ దెబ్బ తగ్గింది. అయిన తర్వాత మళ్ళీ పాము పగబట్టటము అనేటువంటి దానికి చెప్తున్నాను నేను. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధి వంకరైపోతుంది పాము పగతో. అదెలా? ఈయనకి మళ్ళీ పొలానికి వెళ్ళి నేను నా కాలి బొటన వేలు నరికేశాను కదా, అది ఎక్కడ పడిందో చూద్దామని బయలుదేరాడమ్మా. సరే, ఇప్పుడు పాము పగపట్టడం అంటే దాని కోపము, దాని బాధ, దాని వేదన ఏదో రకంగా నిన్ను ఏడిపించాలనేది దానికి మనసులో ఉంటుంది. అంటే దాని బాధపడింది దానికి, అంటే అది ఆ మనిషిని గుర్తు పెట్టుకుంటుందమ్మా, తప్పకుండా పెట్టుకుంటుంది. నీ అదే చెప్తున్నా, ఇది జరిగిన కథ. వెళ్ళి అడిగిన పొలానికి, బతికావు కదా, అయిపోయింది కదా, క్షమించు అని చెప్పి దండం పెట్టుకుని ఏదో పూజ పునస్కారం చేస్తుంటే దానికి కలిగిన బాధకి ఏదో నిన్ను కరిచింది, దాని బాధ పోయింది అనుకుందాం, దానికి సాటిస్ఫాక్షన్ అయింది. కానీ నీ బుద్ధి మారిపోయింది, చూసారా? దాని బాధ అనేక రకాలుగా ఉండటం చేత ఈయన బుద్ధి మారి మళ్ళీ పొలానికి పోయి ఎక్కడుందని పొలం అంతా వెతికితే ఒక చోట ఇంత దోస పండులాగా వేలు ఉబ్బి ఉంది ఆ విషయం చేత. దాని మీద ఈ బరిస్తో ఇలా నొక్కాడంటమ్మా. ఆ ఉబ్బిపోయినటువంటి దాని నుంచి నీరు, రక్తము, ఆ చీము అంతా మొహానికి వచ్చి కొట్టి కళ్ళల్లో పడి చచ్చిపోయాడు. మా చిన్నప్పుడు మా ఇంట్లో చెప్పినటువంటి నిజమైనటువంటి కథ. ఇప్పుడు ఆ కథను వింటే మీకు నిజంగా ఏమనిపించింది? నిజమే అనిపించింది. రెండో విషయం సైంటిఫిక్గా చెప్తా నేను. ఇప్పుడు అదేమో నిజమైనటువంటి కథ జరిగిందని సైంటిఫిక్గా ఒక విశ్లేషణ వాళ్ళు చేశారు. పాములు పగబడతాయా, పాములకు చెవులు ఉంటాయా, ఇవన్నీ వాటి విశ్లేషణ చేశారు. విశ్లేషణ చేసిన వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, పాముని మీరు కొట్టారనుకోండి చంపడానికి, ఇక్కడ ఆ చంపే క్షణంలో ఇది కూడా మన వేదంలో చెప్పారు. వీళ్ళేదో మేము కనిపెట్టాం అంటున్నారు, కానీ మన వేదంలో దీని గురించి చాలా క్లారిటీగా చెప్పారు. ఈ చంపే క్షణంలోటమ్మా అది పోట్లాడుతుంది మనతో, తప్పించుకోవడానికో పక్కకి జరిగిపోవడానికో ఇది. కానీ వీడికి ఏంటంటే దాని భయము చేత, ఇది పగబడుతుందనే కక్ష చేత దాన్ని ఇంకా కొట్టడానికి ప్రయత్నం చేసి ఎలాగైనా చంపేస్తాడు. ఈ చంపే క్రమంలోట దాని బాడీ నుంచి, దాని నోట్లోంచి నేల మీదకి ఒక రకమైనటువంటి పదార్థాన్ని వదులుతుందిటమ్మా. ఇది వదిలినప్పుడు ఇది చచ్చిపోతుంది, మనం ఏదో తగలబెట్టడం, ఏదో భూమిలో స్థాపన. ఈ వాసన ఇంకొక పాము పసిగడు, చూసారా? ఈ వాసన ఆ పాములకు మాత్రమే తెలుస్తుంది, మనుషులకు తెలియదు. అప్పుడు ఇంకొక పాము ఈ వాసన దగ్గరికి వచ్చి, ఇక్కడ నా వాడెవడో చంపేయబడ్డాడని ఈ దగ్గర తిరుగుతూ ఉంటే, మీరు అది వేరే పాము వస్తే ఇది పగబట్టిందని మీరు అనుకుంటున్నారని ఈ సైంటిఫిక్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సైన్స్ ఇక్కడ నేను చెప్తున్నాను, మన వాళ్ళు దీని గురించే నేను ముందరే చెప్పేశారు అని చెప్పేసి అన్నాను కదా. మనిషి రోగం వచ్చి మరణ సమయంలో పోరాడుతున్నప్పుడు బాడీలోంచి కొన్ని రకాలైనటువంటి విషతుల్యమైన శక్తులను వదులుతూ ఉంటాడమ్మా. మనిషి కూడా, ఒక పాము ఒకటే కాదు, ప్రతి జీవి బలవంతంగా చంపబడుతున్నప్పుడు, లేకపోతే పోరాటం అంటే చచ్చిపోయే క్షణంలో తన్ను కాపాడుకుంటానికి ఒక రకమైనటువంటి ద్రావకాలు బయటకు వస్తాయి. ఇవి వచ్చినప్పుడే శరీరాన్ని పట్టుకుని మనం ఉండకూడదు, చనిపోయిన శవాన్ని ముట్టుకుని దాని మీద పడి ఏడవకూడదు అని చెప్పి అన్నారు. శవాన్ని మీద పడిపోయి ఏడుస్తారు కదా, అలా ఏడవకూడదు, మీద దాన్ని మైలు అని ఎందుకు పెట్టారనుకున్నారు మన వాళ్ళు? దాని నుంచి వచ్చేటువంటి విషతుల్యమైనటువంటివి మన ఇంటి లోపల మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ విషవాయువులు అన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళ యొక్క గోత్రీకులకి ఈ విషవాయువులు పెడతాయి DNA ప్రకారంగా. అందుకని మైలు దోషాన్ని పాటించటము. అందుకని పామును చంపినప్పుడు 3 రోజులు మైలు పాటించి, మీరు ఇందాక క్షేత్రం గురించి మాట్లాడారు, కర్ణాటకలో ఉండేటువంటి క్షేత్రం గురించి మాట్లాడారు.
ఆ క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ అని చేయించి మైలు పాటింపజేయించి ఇప్పుడు నేను నీకు కొడుకునయ్యానని చెప్పి ఈ దోషం ఉన్న వాళ్ళ చేత కొడుకుగా ఉన్నప్పుడు అంత్యక్రియలు చేయిస్తారు ఆ పాముకి. చేయించినప్పుడు ఆ పాము ఇప్పుడు నువ్వు కొడుకుగా స్వీకరించి నువ్వు దాన్ని తండ్రిగా స్వీకరించి క్షమాపణ వేడుకున్నావు కాబట్టి తద్దోష పరిహారం నువ్వు చేసావు కాబట్టి నీ మీద క్రోధము కాకుండా పితృదేవతల వాత్సల్యంతో నిన్ను చూడటం మూలకంగా ఆ దోషం తొలగిపోతుంది. ఇది వేదాంతం. అదేమో సైన్స్, ఇది వేదాంతం. అందుకని ఆ ప్రదేశాన్ని పాములు పట్టేవాళ్ళు వెంటనే కడిగేసేయండి, మీరు ఇట్లా చంపి ఇట్లా ఉండొద్దు, మళ్ళీ ఇంకో పాము వస్తుందని చెప్పడానికి గల కారణం దాని యొక్క నెగిటివ్ సెన్స్ అంతా అక్కడ వదిలేసి పెడుతుంది చంపినప్పుడు. మనిషి కూడా సేమ్ అదే. అందుకనే అందుకని మైలింటికి వెళ్ళి వస్తే స్నానం చేశారండి అని అది మనం చెప్పింది. ఇప్పుడు మన వాళ్ళు చేయటం లేదు, మైలు ఇంట్లో కలుపుకుంటున్నారు, రకరకాల మైళ్ళు కలుస్తున్నాయి. దేవుడా అన్నా కూడా దేవుడు చెడ్డగా ఉండే చోటకి రాడు. చెడు వలయంలోకి దేవుడు రాలేడు, ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు బలవంతంగా పిలుస్తున్నావు కానీ రాడు. కానీ చేశానని మీరు అనుకుంటున్నారు. అందుకని నాగ ఉపాసన చేసేవాళ్ళు పూర్వం చాలా నిష్టగా ఎవరిని ముట్టుకునేవారు కాదు. ఇలా నాగోపాసన చేసిన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమమైనటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. వారు గూడూరు రైల్వే స్టేషన్ మాస్టర్గా పనిచేసినటువంటి పాముల నరసయ్యగా పేరు పొందినటువంటి ఒక బ్రాహ్మణ ఆయన. ఇక్కడ ఎవరికైనా పాము కరిచింది అని అంటే ఆయన గవర్నమెంట్ రైల్వే స్టేషన్లో ఆయన ట్రాన్స్ఫర్ చేయకుండా గూడూరు స్టేషన్లోనే అలా ఉంచిందిరమ్మా. ఒక టెలిఫోన్ సిస్టాన్ని కూడా ఆయనకి పెట్టారు. ఎవరైనా ఫోన్ చేసి అయ్యా నరసయ్య గారు నాకు పాము కరిచిందని చెప్తే వెంటనే ఆయన చొక్కా చించుకునేవాడు ఇట్లాగా. అప్పుడు వీడు బతికేవాడు. ఆయన అక్కడ చొక్కా చించుకుంటే ఇక్కడ బతకడం ఏంటో మీరు ఆలోచన చేయండి. ఎలా సాధ్యం? అదే ఉపాసన. ఆయన నాగదేవతని ప్రార్థన చేసుకుని నీవు వాడిని కాపాడు, నన్ను అర్థించాడు, నేను నిన్ను వాడి తరఫున నేను నిన్ను అర్థిస్తున్నాను, వాడి ప్రాణ భయాన్ని తీసేసేయి, ప్రాణం పోగొట్టమా. కానీ ఈయన మంత్రం చదువుతూ ఆ చొక్కాని చించాడు. కానీ మంత్రం చదివేది ఎవరికి తెలియదు. ఉపాసనాపరుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మీకు ఇట్లా మేము ఇప్పుడు మా దగ్గరికి వస్తే ఎవరైనా వస్తే మామూలుగా పండు ఇస్తాం. వాళ్ళు అనుకుంటారు ఏదో మనం ఇచ్చిన పండే మనకి ఇచ్చారు వెనక్కి అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఇది మోకాళ్ళల్లో ఉన్నది. ఉపాసనాపరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు మామూలుగా అలా పండించిన అంతర్లీనంగా మంత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే మహాప్రసాదంగా తీసుకోవాలి. అందుకనే శంకర పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరీ వంగి పుచ్చుకుంటానికి గల కారణం అది. వారు నిత్యము అమ్మవారి ఉపాసనలో ఉంటారు. 4 శంకర జగద్గురు మన కంచి కామకోడితో 5 పీఠాలు కూడా, ఈ 5 పీఠాలు కూడా పరమేశ్వరుడి యొక్క 5 ముఖాలే. అందుకని వాళ్ళ దగ్గర వంగి తీసుకోవాలి ప్రసాదం ఎప్పుడు కూడా. ఈ పాముల నరసయ్య గారు చాలా ప్రసిద్ధి పొందారు నాగోపాసన. ఈ నాగదేవత దానిలో ఆయన చాలా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాగ సాధనలో మాకు కూడా కొంత ప్రవేశం ఉన్నది. నాకు అప్పుడప్పుడు నాగులు కనిపిస్తూ ఉంటాయి. ఆ దోషం ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని పాములు మా ఇంటి ముందర నుంచి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నువ్వు వాళ్ళు నన్ను బాధ పెట్టారు అనే ఉద్దేశాన్ని చెప్పడానికి అవి వస్తూ ఉంటాయి. అందుకని నేను ప్రతి దేవాలయంలో కూడా నాగదేవతల్ని ప్రతిష్ఠింప చేయించాను. మన పీఠంలో కూడా శ్వేతనాగు వచ్చింది చక్కగా. అది ఈ 10 సంవత్సరాల్లో ఆ దేవతా పాముల్ని నేను 5 సార్లు మాత్రమే చూడగలిగాను మన దేవస్థానం దగ్గర. మన దేవస్థానంలో విశేషంగా ఏంటంటే అమ్మవారి దేవాలయం కట్టాలని శంకుస్థాపన చేసినప్పుడు ఆ శంకుకి సాయంత్రం పూట వచ్చి పాము పడగ విప్పుని ఇలా ఉన్నది. అందువలన మన పీఠంలో ఉన్న అమ్మవారికి కూడా ఆ పాముని విగ్రహంలో మళ్ళీ వెంటనే విగ్రహాన్ని ఆర్డర్ మార్చుకుని ఇలా ఈ విధంగా చెక్కండి అని చెప్పాల్సి వచ్చింది. అంటే సూచిక, నాగలను మనం ఆరాధన చేస్తే సూచిక. కాబట్టి నాగ సాధనలో అనేక గొప్ప రకాల సాధనలు ఉన్నాయి. అది తెలుసుకున్నటువంటి వాళ్ళకి, దాని యందు భక్తి ఉన్న వాళ్ళకి ఫలితం తప్పకుండా ఉంటుంది. మొన్న ఈ మధ్య నేను మా శిష్యులు, మా గుడికి వచ్చేటువంటి శిష్యులు, గురువుగారు మా పెద్దబ్బాయికి పిల్లలు లేరు అని ఆయన నాతో అన్నప్పుడు నేను జాతకం చూస్తే ఇట్లా 9 వారాలు పూజ చేయండి అన్నాను. 9 వారాలు పూజ చేశారు కల్లా నాగదేవత పూజ ఆ అమ్మాయి విశేషం అని చెప్పి
వీళ్ళకి వార్త తెలిసి వీరు ఆ దేశం వేరే దేశం వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయి ఈ నెలలో రోజుల ముందర ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. కాబట్టి సాధన ముఖ్యం, యంత్ర బలము అక్కడ పెట్టిన విగ్రహం లోపల శక్తి ఉన్నప్పుడు అవి మనకి తప్పకుండా ఆ బలాన్ని వస్తాయి. అయితే చివరిగా నా ప్రశ్న ఏంటంటే, నాగుల చవితి అనేసి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో నాగుల చవితి, నాగుల పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇవి ఆచరించకపోయినా కానీ దోషాలు వదలవు అని అనేసి అని అంటూ ఉంటారు కదా గురువుగారు, అది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ మీరు అన్నట్లుగా నాగుల చవితి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా నాగుల చవితి కార్తీక మాసంలో చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో శ్రావణ మాసంలో నాగపంచమి చేస్తూ ఉంటారమ్మా. ఇవి రెండు కూడా తప్పనిసరిగా చెయ్యాలి. మాతృమూర్తులందరూ కూడా భర్తలతో సహా పిల్లలతో సహా తీసుకువెళ్ళి పాముల పుట్టలో కానీ నాగ విగ్రహం మీద కానీ పాలు పోయించి ఈ చిమిలి అంటే తెల్ల నువ్వులని ఆవు పాలతో బెల్లం వేసి దంచి ముద్దగా చేయటం. దీని ద్వారానే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చిమిలి ఈ ఆవు పాలు బెల్లము దంచిన తర్వాత చిమిలిని ఇట్లా ఒత్తి చూడండి, పాము మీద ఉండేటువంటి లాగానే స్కిన్ అంతా కూడా ఈ చిమిలి మీద కనిపిస్తుంది. దీని ఆహారం కింద తీసుకుంటాం మూలకంగా ముఖ్యంగా ఇది ఆడపిల్లలకి రజో గుణం ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఎక్కువగా తినిపిస్తారు. లోపల చెడునంతటినీ కూడా అంటే గర్భసంచి లోపల ఉండే చెడునంతటిని కూడా బయటికి పారద్రోలే శక్తి ఈ ఆహారంలో ఉన్నది. దాన్ని నాగరాజు ఇష్టంగా తీసుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే మూలకంగా పిల్లలకి మంచి జరుగుతుంది. కాబట్టి అలాంటి పిల్లల్ని మీరు తీసుకెళ్ళి పుట్ట దగ్గర కానీ ఈ విగ్రహాల దగ్గర కానీ పాలు పోయించి ఈ చిమిలి పెట్టిస్తున్నట్టయితే మీకు అది కాపాడబడుతూ ఉంటుంది. దానికి ఒక పాట కూడా ఉన్నది, పోసేటప్పుడు బియ్య పిండి పోస్తూ అక్కడ ముగ్గు వేస్తూ మన ఆడవాళ్ళందరూ కూడా పాట పాడుతూ చేస్తూ ఉండేటువంటి కార్యక్రమం అది. నాయన నేను నీళ్ళకి వెళ్ళినప్పుడు నన్ను కాపాడు, దారిలో వెళ్ళేటప్పుడు పొరపాటున ఏదో అనుకుని తొక్కాను అక్కడ కాపాడు అని వీళ్ళు ఈ కాపాడు అనే పదంతోనే ఆ పాట అంతా ఉంటుందమ్మా. కాబట్టి అలాంటి ఈ నాగసాధనలో ఈ యొక్క మన మగవాళ్ళతో సహా వెళ్ళి చేయటం మూలకంగా అన్యోన్య దాంపత్యం ఈ దంపతుల మధ్య వర్ధిల్లుతూ పిల్లల లోపల అనవసరమైనటువంటి అనారోగ్యాలు కానీ దృష్టి దోషాలను కానీ ఏదైనా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులను కానీ ఈ పాములు పోగొడతాయి. కాబట్టి అందుకని ఈ నాగుల పంచమి చెయ్యాలి, తప్పకుండా నాగుల చవితి చెయ్యాలి. ఇవి మనం వదిలివేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు ఇవి రెండు పెట్టారంటే ప్రతివారము నాగసాధన చేయలేరు కాబట్టి అందరూ కనీసం ఈ 2 రోజులన్నా సంవత్సరంలో చేస్తే వీళ్ళని ఏదో ఒకరోజు ఆ సర్పదేవత ఆ విషబాధల నుంచి కాపాడబడుతూ ఉంటుంది అని చెప్పేసేసి కాపాడుతూ ఉంటుందనే ఉద్దేశంగానే మనకి ఈ 2 పండగల్ని ప్రధానంగా శ్రావణ కార్తీకాల్లో ఈ పంచమి చవితి విశేషమైనటువంటి పండుగలుగా మనకి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దాన్ని మానమాకండి. ఎవరు కూడా ఆచారం ఉన్నా లేకపోయినా చేస్తూ ఉండటం వలన మీ కుటుంబంలో కొన్ని సమస్యలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే గురువుగారు, ధన్యవాదాలు. నమస్తే.